మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో జరిపించబడుతున్నటువంటి సిద్ధపాటు ప్రార్థన పునరుద్ధానపు ఆరాధనలోకి మనం ప్రవేశించడానికి శనివారం పూట ప్రభు సన్నిధిలో సిద్ధపాటుతో దేవుని యొక్క పునరుద్ధానపు ఆరాధనలోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనకు దేవుని బిడ్డలుగా కూడిచ్చినటువంటి బిడ్డలకును శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలకును లైవ్లో కూడా వింటున్న బిడ్డలకు ప్రభు పేరట మీకందరూ కూడా వందనములు. ప్రభు పేరట మీకు శుభములు. నా దేవుడు మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా కృపాక్షేమములు కలుగు చేయనగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యమును ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. కీర్తన 94వ కీర్తన 19వ చరణములో ఉన్నటువంటి మాటను చదువుకొని మనము ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తన 94వ కీర్తన 19వ చరణంలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ యొక్క రాత్రికాలం మందు మేమంతా కూడా మీ పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధులనున్నాం తండ్రి. మీరు ఈ సమయంలో మీ దాసుని పూర్తిగా మరుగుపరచండి. ఈ చదువుకున్నటువంటి మాటలను వివరించి మీరు బోధించండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఈ మాటల ద్వారా బిడ్డలకు మేలు కలుగునట్లుగా, బిడ్డలకు రక్షణ కలుగునట్లుగా, బిడ్డలకు క్షేమం కలుగునట్లుగా, మంచి అనేది వారి జీవితంలో కలుగునట్లుగా తండ్రి ఈ సమయంలో మీరు కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, అక్కడ భక్తుడు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా అని అంటాడు. అతని యొక్క అంతరంగములో విచారము అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ హృదయం అంతా కూడా, ఆ అంతరంగంలో ఉన్నటువంటి హృదయం అంతా కూడా ఎక్కువ కూడా విచారముతో, బాధతో నింపబడి ఉన్నది. ఈ అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క విచారము ఎక్కువ అవుతుందే కానీ ఆ విచారము అనేది తక్కువ కావట్లేదు అని అంటాడు. ఇప్పుడు మనుషులు ఒకవేళ మనం చూస్తున్నప్పుడు వారి యొక్క పై మొహాన్ని చూసి మనం అనుకుందాం, వాళ్ళు ఒకవేళ దిగులుగా ఉంటే వాళ్ళు బాధలో ఉన్నారని, ఒకవేళ వారు నవ్వుతూ ఉన్నట్లుగా బాగా కనిపించినప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా. అయితే ఏదైనా కూడా ఒక ఎదుటి మానవుణ్ణి, ఒక మానవుడు ఎదుటి మానవుణ్ణి, ఒక మనిషి ఎదుటి మనిషి చూసినప్పుడు వాళ్ళ పై రూపాలు చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారా, పై అలంకరణ బట్టి వాళ్ళకి బాగుందా, సమృద్ధి ఉందా, పేద గొప్ప అనేది పై మొహాన్ని చూసి చెప్పగలడేమో కానీ అతనిలో ఉన్నటువంటి, ఆమెలో ఉన్నటువంటి అంతరంగములో వారు ఎలాంటి సంతోషం ఉన్నది, ఎలాంటి బాధ ఉన్నది అనేది మానవుని చూసి చెప్పలేడు. ఒకవేళ మానవుని యొక్క ఆలోచన విధానము కూడా
ఎంత బాధ ఉన్నా కూడా మనసులోని దిగమింగుకొని ఆ బాధని మనసులో పెట్టుకొని పైకి బాగున్నట్లుగా అనిపిస్తాడేమో కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి విచారము, ఆ బాధ అనేది ఒకవేళ మనుషుల యొద్దకు వెళ్ళి నా బాధ ఇది, నా కష్టం ఇది, నేను ఈ విధంగా బాధల్లో ఉన్నాను, నా హృదయం అంతా కూడా మరి ఎక్కువగా విచారముతో నింపబడి ఉన్నది, దీనిలో నుంచి నాకు పరిష్కారము అంటే మరి తోటి మానవుడు ఏమి సహాయం చేయగలడు? అతనిలో ఉన్నటువంటి బాధనే తీసుకోలేక, ఆ బాధలో నుంచి బయటకు పడలేక ఆ మానవుడు కూడా, ఆ మనిషి కూడా అదే బాధ అతను హృదయంలో కూడా ఉంటుంది. అయితే భక్తుడు అంటాడు, నా హృదయములో అలాంటి విచారము ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ విచారంతో ఉన్నప్పుడు నేను నా బాధను, నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విచారణను ఎవరు కూడా తెలియకపోయినప్పటికీ కూడా, ఎవరు కూడా నేనున్నటువంటి ఆ యొక్క విచారము లేక బాధల్లో ఉన్నటువంటి విషయము తెలియకపోయినా తెలిసినా వాళ్ళు నాకు ఎలాంటి సహాయం చేయలేరు. ఒకవేళ మాట సహాయము ఏదన్నా ఉంటుందేమో కానీ చేతి సహాయము అనేది అందించబడటం కష్టం. అంటే ఎందుకు అలాగా అనాల్సి వస్తుంది అంటే, ఈ దినాల్లో మనిషి యొక్క మరి స్వభావము ఎలాగ తయారైంది, మనిషి యొక్క స్వభావం ప్రవర్తన ఎలాగుందంటే స్వార్థముతో కూడినటువంటిది. స్వార్థము, నేనే బాగుండాలి, నాకే మంచి జరగాలి, నాకే అన్నీ కూడా ఉండాలి, నేనే మరి సుఖపడాలి అన్నటువంటి స్వార్థ స్వభావంతో మనిషి జీవిస్తున్నాడు. ఆ స్వార్థాన్ని బట్టి ఎప్పుడు కూడా అతను ఏ కాడికి అతను మరి జవురుకొని తీసుకోవటానికి, అది ఆతృతతో ఆశతో సంపాదించుకోవటానికి అలాంటి మనసుతో పాకులాడుతున్నాడు మనిషి భూమి మీద. అయితే అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి, నా బాధలు ఇవయ్యా, నా కష్టాలు ఇవి, నేను ఇట్లాగా చాలా 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 విచారంలో ఉన్నాను అంటే అతనికి నీ వలన ప్రయోజనం లేకుండా పోవడమే కాకుండా, నీ కష్టాలు నేను ఎందుకు పంచుకోవాలా, నీ బాధలు నువ్వు పడు, మరి నీ బాధలు తెచ్చుకొని నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని, నా రాబడిని ఎందుకు పోగొట్టుకోవాలా అని స్వార్థముతో మనసులో ఉన్న, పైకి మాత్రం కూడా ఏమీ తెలియనట్టుగా, ఏమీ విననట్టుగా, తనకి పట్టినట్టుగా, అవునా అలా జరిగిందా, అయ్యో ఎందుకు జరిగింది అని మాటలతో అతను చిన్నగా జారుకోవాలా అనుకున్నటువంటి స్వభావము మానవుడిది. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు, నాకు అంత విచారం ఉన్నప్పుడు, నాలో దినదినము నా హృదయం అంతా కూడా విచారంతో నింపబడుతూ ఉన్నప్పుడు, అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల దగ్గరకు నేను పోవట్లేదు కానీ, అలాంటి సహాయం నేను కోరుకోవట్లేదు కానీ, నన్ను ఆదరించగలిగి నాకు ఆదరణ లభించేటువంటిది, నా ప్రాణము నెమ్మది కలుగు చేసేటువంటిది, కలిగేటువంటి స్థలము, అలాగ కలుగు చేసేటువంటి వారు, అలాంటి మరి ఆదరణ అనేది మనుషుల దగ్గర లేదు కానీ, లోకంలో లేదు కానీ, లోకములో ఉన్నటువంటి వాటి వలన లేదు కానీ దేవుని వలన ఉన్నది. నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను విశ్వసించినటువంటి దేవుడు, ఈ ప్రపంచానికే సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృజించినటువంటి దేవుడు, పోషిస్తున్నటువంటి పోషకుడు, క్షేమము కలుగు చేసేటువంటి దేవుడు, మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు, మన అక్రతలను తీర్చేటువంటి దేవుడు. ఆయనలో స్వార్థము లేదు, స్వలాభము లేదు, ఆయనలో అన్యాయం లేదు, అక్రమం లేదు, ఆయనలో ఎలాంటి మరి అపవిత్రత, మలినము అనేది లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క కార్యములు పరిశుద్ధములు, ఆయన యొక్క చేసేటువంటి పనులు న్యాయము, యథార్థము, నీతి అనేది ఉన్నది. దేవుని యొద్దుట పక్షపాతము అనేది ఉండదు.
దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. ఒకవేళ కోటీశ్వరుడైనా సరే, ఒకవేళ మిడిల్ తరగతి అయినటువంటి మధ్య తరగతి అయినటువంటి వారైనా సరే, ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే, వారి ముగ్గురిని కలుగు చేసినటువంటి వాడు దేవుడు. వాళ్ళ ముగ్గురికి జీవం ఇచ్చినటువంటి వాడు దేవుడు. వారిని బ్రతికిస్తున్నటువంటి వాడు దేవుడు. కనుక దేవుడు ఒకరిని తక్కువ స్థాయిలో పెట్టాడు అంటే ఆ తక్కువ స్థాయిలో దేవునికి మరి మహిమ కలుగునట్లుగా, ఆ స్థాయిలో నుంచే అతను మహిమ పరిచేటట్లుగా, ఆ స్థాయిలో నుంచి అతను దేవుని కార్యాలు చేయటానికి ఏర్పాట్లో ఉన్నప్పుడు ఆ స్థాయి మిడిల్ స్థాయి. అలాగనే ఒకవేళ ధనికుల స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అతను సంపాదించుకొని కూర్చుకొని సుఖపడుతూ అనుభవిస్తూ మోసాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ ఆస్తుల మీద ఆస్తులు, డబ్బుకి డబ్బు, బంగారుకి బంగారు అన్నట్టుగా ఆస్తిపాస్తులు సంపాదించుకొని బాగుపడటానికి కాదు దేవుడు ఆ స్థాయిలో పెట్టింది. ఆ స్థాయిలో ఉండి అతను ద్వారా లోకానికి దేవుని యొక్క కార్యాలకు అతను ఏ విధంగా ఉపయోగపడాలో ఆ ఉపయోగం కొరకు ఆ మనిషిని ధనికుడిగా, ఈ మనుష్యుడు ఒక మధ్య స్థాయిగా, ఈ మనిషిని మరి ఒక తక్కువ స్థాయిలో దేవుడే ఉంచాడు. దేవుని ఎదుట కలెక్టర్ అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే, ఎవరైనా కూడా ఒకటే. వాళ్ళందరిని కలుగు చేసినటువంటి వాడు, ఆ పరిపాలన రాజ్యాలు ప్రభుత్వాలు కలుగు చేసినటువంటి వాడు. ఆయన స్వార్థంతో కూడింది కాకుండా సమాన పరిపాలన జరగటానికి, భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలందరూ కూడా వాళ్ళకి మంచిగా న్యాయం జరగటానికి, న్యాయంతో కూడినటువంటి పరిపాలన, స్వార్థం లేనటువంటి పరిపాలన, మానవునికి జీవనానికి, సమృద్ధికి, సంరక్షణకు కావలసినటువంటి ఆ యొక్క ప్రభుత్వాలు, ఆయా న్యాయకత్వాలు, మరి ఆయా స్థలాలలో ఆయా స్థానాల్లో ఉన్నటువంటి అధికారుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మరి అతను అధికారంలో ఉన్నాడని చెప్పి అతను ప్రపంచాన్ని శాసించేటువంటి హక్కు అతనికి లేదు. ఆ జాబులో, ఆ స్థితిలో, ఆ స్థాయిలో దేవుని కొరకు ఉపయోగపడటానికి అతను బ్రతికించాడు, పుట్టించాడు, పోషించాడు, బ్రతికిస్తూ ఉంటాడు. అంతేకాని మరి మానవుల ప్రయత్నం వలన మరి ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వెనక తిరుగుతూ కాదు, కానీ వారు కూడా దేవుని కొరకు ఉపయోగపడటమే. అది ఎరిగినటువంటి భక్తుడు అంటాడు. కనుక మానవుల యొక్క స్థితిగతులు, మానవుని యొక్క పుట్టగతులు అనేది దేవుని వశ్యంలో ఉన్నాయి. అందరూ కూడా దేవుని వారే. వారికి ఆ స్థాయి ఉందంటే దేవుడు ఇచ్చాడు. ఈరోజు నా జీవితంలో ఇంత విచారంలో ఉన్నాను, ఇంతగా నేను విచారంలో కుమిలిపోతున్నాను. ఇది వారి యొద్దకు వెళ్తే పరిష్కారమైనటువంటిది కాదు. దాన్ని పరిష్కారం చేయగలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వలనే నాకు గొప్ప ఆదరణ కలుగుతుంది. ఆ దేవుడే నా ప్రాణం నాకు ఆయన నెమ్మది కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు అని నేను దేవుని యొద్దకే నా సమస్యను తీసుకువెళ్తాను. దేవుని యొద్దకే వెళ్ళి నా యొక్క ఉన్నటువంటి అవసరం ఏంటో, నా శ్రమ ఏంటో, నా యొక్క ఉన్నటువంటి బాధ ఏంటో, నీ ఉన్నటువంటి బంధకాలు ఏంటో, నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటో, నాకున్నటువంటి అనారోగ్యం ఏంటో, నాకు జరగకుండా తినకుండా నాలో పడుతున్నటువంటి కష్టాలు ఏంటో మనుషులకు చెప్పుకుంటే చులకనవుతుంది. మనుషుల వద్దకు పోతే అది మనిషి ఒకవేళ అది ఆ సెలవు చూసుకొని స్వార్థానికి వాడుకుంటాడేమో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడిలో పక్షపాతం లేదు. కనుక నన్ను సృజించినటువంటి దేవుడు, నన్ను పుట్టించినటువంటి దేవుడు, నన్ను పెంచినటువంటి దేవుడు, ఇప్పటి వరకు పోషిస్తున్న దేవుడు, నా అవసరత లేనటువంటి దేవుడు, నా అవసరం తీర్చేటువంటి దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా విచారానికి, బాధకు ఆదరణ కలిగించేవాడు ఆయన సన్నిధి, మందిరము. రెండోదిగా నా ప్రాణము నెమ్మదిగా ఉండాలన్నా కూడా
దేవుడే, దేవుని సన్నిధే, దేవుని ఆలయమే అని ఆయన దేవుని యొద్దకు వచ్చి తనకు ఉన్నటువంటి మరి ఆందోళనన్నీ కూడా తీసివేసేటువంటి దేవుని దగ్గరకు వచ్చి తనకు అన్ని తీసివేసి నెమ్మదిని కలుగు చేసి తనకు గొప్ప ఆదరణతో సంతోషించడానికి, తినటానికి, తాగటానికి, మరి అవన్నీ కూడా ఇవ్వటానికి ఇచ్చేటువంటి దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఆయన పంపబడినటువంటి వాడుగా, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలముల నుంచి విడిపించటానికి, అందరూ కూడా విడిపించటానికి, రక్షించటానికి, వాళ్ళ శ్రమలను నుంచి విడిపించటానికి, తప్పించటానికి, బాధలు విడిపించి తప్పించటానికి, ఆర్థిక పరిస్థితులు విడిపించి తప్పించటానికి, అన్నిట్లో కూడా సంరక్షణ కలుగు చేసేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈరోజు మన జీవితాలలో ఇలాంటివి కలుగుతూ ఉంటాయి, ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇలాంటి మనం పొందుకుంటూ ఉంటాం, అలాంటి వాటిని మనం రుచి చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మరి బాధకు కూర్చుకొని, విచారానికి విచారము నింపుకొని మనము కృంగిపోవటము, కృంగుదల అనేది కాదు. కృంగిపోయినటువంటి వారిని, కృంగిన వాటిని లేవనెత్తువాడు ఆయనే. కృంగినటువంటి వారిని దేన్ని బట్టి? విచారణ బట్టి. కృంగినటువంటి వారిని దేన్ని బట్టి? కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అవే ఆలోచన చేస్తూ అలాంటి ఆలోచనలే హృదయములో, అంతరంగములో నింపబడుతూ ఆ విచారము మరీ కృంగదీసేటట్లుగా ఏం చేయాలి, ఇంత అప్పు ఏం చేయాలి, కుటుంబం ఎట్లా గడవాలి, బిడ్డల్ని ఎలాగ పెంచాలి, ఎలాగ చదివించాలి, ఎలాగ పోషించాలి, మేము ఉండటానికి ఎలాంటి నివాసం మాకు కావాలి, ఇవన్నీ కూడా విచారాలే. మానవునికి ఉన్నటువంటి, మానవ జన్మ ఎత్తినటువంటి వాడికి ఉన్నటువంటి విచారాలు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందుమా, ఎలాగ జీవించగలమా, ఎలాగ ఉండగలమా, మనకిది సెట్ అవుతుందా, ఈ ప్రాంతం సెట్ అవుతుందా, ఈ జీవితం సెట్ అవుతుందా, ఈ కుటుంబం సెట్ అవుతుందా, ఇలాగ మనం స్థిరపడగలమా, ఇలాగ బలపడగలమా, ఇలాగ అభివృద్ధి అనేది పైకి ఎక్కి రావటం అనేది జరుగుతుందా అనేటువంటి ఆలోచనతోనే మనిషి ఎక్కువగా అది విచారంగా మార్చబడి కృంగిపోవటం అనేది జరుగుతూ వస్తుంది మానవుని జీవితంలో. దీన్ని బట్టి మానవునికి ఏమి లేకుండా పోతుంది అంటే ఆదరణ లేకుండా పోతుంది. ఎవరు కూడా వచ్చి మేము ఉన్నాంలే, ఒక 10 రూపాయలు సహాయం చేస్తాం, తలా చేయి వేసి 10 రూపాయలు మేము అందిస్తాం, దీన్ని జాగ్రత్తగా దుబారా చేసుకోకుండా నువ్వు ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకో, ఏదో ఒకటి చేసుకో, లేదా ఒక ఉద్యోగం చూపిస్తాం, మేము కూడా మరి మేమంతా తలా చేయి వేసుకొని ఏదో ఒకటి సహాయం చేస్తాం, ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేటువంటి దినాలు కాదు ఈ దినాలు. ఈ దినాలంతా కూడా దొరికితే జోరుకోవటము ఎవరికి వారది అన్నట్టుగా స్వార్థంతో ఉన్నటువంటి ఈ దినాలలో అలాంటి ఆదరణ ఎలాగొస్తుంది, అలాంటి విచారణలో ఆదరణ ఎలా కలుగుతుంది, అలాంటి విచారణలో నుంచి ప్రాణానికి నెమ్మది ఎలా కలుగుతుంది, వారి వలన కలుగుతుందా, లోకం వల్ల కలుగుతుందా? అలా కలుగు చేసేటువంటి వారు ఉన్నారా అని అంటే మనము బాగుంటే చూచి వారలేనటువంటి వారు అనేక మంది. మనకి ఏదో కష్టపడి కడుపు కట్టుకొని ఏదో 10 రూపాయలు దాచిపెట్టుకొని వస్తూ కొన్నా, ఒక స్థలం కొన్నా, ఇల్లు మరి కొన్నా, కట్టించిన, అది చూసి వారలేనటువంటి తనము ఎక్కువగా మనిషిలోనే ఆ స్వార్థం ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు బాగుపడిపోతున్నారు, ఎక్కువ వాళ్ళు కొనేస్తున్నారు, కట్టేసుకుంటున్నారు, వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఓయమ్మో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నారు అని వదిలేసిన కాడి నుంచి ఆ ఇంటి మీదే, ఆ కుటుంబం మీదే, వారి మీదే, వాళ్ళు బయటికి పోతున్నా, వాళ్ళ లోపలికి వస్తున్నా, వాళ్ళు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అంతా కూడా
మరి అలాంటి స్వార్థంతో కూడినటువంటి మనిషి స్వభావం, అలాగ జీవించేటువంటి జీవితాలు లోకములో మనిషి యొక్క జీవితాలు. కనుక మనం మనిషి మీద ఆధారపడితే మనిషి వలన నాకు మరి సహాయం అందుతుంది అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి, వాళ్ళు మన అవసరాన్ని బట్టి పోతే మన అవసరాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని, మరి చులకనగా తీసుకొని, మనల్ని ఏదో ఒక విధంగా వాళ్ళ అవసరాలకు వాడుకొని పడేయాలా అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అనేక మంది అనేక ప్రాంతాలలో, ఒకవేళ కుటుంబాల్లో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, మరి ఇరుగు పొరుగు అయిపోయి ఉండొచ్చు, మరి ఉన్నటువంటి వాతావరణం కావచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవుడు ఆయన కలుగు చేసినప్పుడు మానవుణ్ణి తన పోలికను తన స్వరూపముతో మానవుని చేయలేదా? మానవుడు దేవుని పోలిక, దేవుడు తనకిష్టపడి ఆయన చేసుకున్నటువంటి మానవులు మనం. కనుక మన అవసరం తీర్చేటువంటి మన సృష్టికర్త అయినప్పుడు మన కన్నా తండ్రితో కన్నా గొప్పవాడు ఆయన. మన అవసరతలు ఆయన తెలుసుకుంటున్నాడు. మనము చెప్పకపోయినా ఏ కాడికి మనం మనుషులు చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొద్దకు వచ్చి, దేవుని మందిరంకి వచ్చి దేవునికి చెప్పుకోవాలా, నా కష్టాలన్నీ కూడా, నా భారాలన్నీ కూడా ఆయన మీద మోపాలి అంటే ప్రభు అంటున్నాడు, నీ పనుల భారము నా మీద మోపు, నీ అవసరత ఏందో నాకు చెప్పు, నీకు ఏమి కావాలో, ఏమి జరగాలో, జరిగించుకోవాలో అవన్నీ కూడా నేను జరిగిస్తాను, కనుక మీరు నా యొద్దకు రండని దేవుడు ప్రేమతో ఆయన పిలుపునిస్తున్నప్పుడు ఆ ప్రేమ పిలుపుని మనం వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, రాలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. అంటే దేవుణ్ణి గురించినటువంటి అవగాహన కంటే, దేవుని గురించి తెలుసుకొని బాగుపడాలి అనుకున్న దానికంటే లోకమే ఎక్కువైపోతుంది మానవుని యొక్క జీవితంలో. కనుక ఈరోజు మరి దేవుడి యొక్క మనల్ని బాగు చేసేటువంటి వాడు, మనల్ని బాగుపరిచేటువంటి వాడు, మన యొక్క అవసరం తీర్చేటువంటి వాడు ఎవరు అని అంటే దేవుడు ఒక్కడే. అందుకని ప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినట్లు కాకుండా. లోకములో ఒకవేళ శాంతి అనుకుంటావా? లోకంలో శాంతి అనేది మరి శాశ్వతం కాదు. శాంతి, సుఖము, నెమ్మది కొరకు మానవుడు అనేకమైన ప్రయత్నాలు, అనేక స్థలాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తలపరుస్తున్నాడు. కానీ అసలు శాంతినిచ్చేటువంటి వాడు, అసలు నెమ్మదిచ్చేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు, చేరదీసేటువంటి వాడు, చేర్చుకునేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు, మన యొక్క అవసరతలన్నీ కూడా తీర్చగలిగినటువంటి వాడు, మన కార్యమును సఫలపరిచేటువంటి వాడు దేవుడే అని ఏ రోజైతే నీవు తెలుసుకుంటావో, ఏ రోజైతే దేవుని గూర్చినటువంటి నమ్మకం నీకు కలుగుతుందో, ఏ రోజైతే దేవుని యొక్క మందిరములకు అడుగు పెడతావో, అప్పుడు దేవుని యొక్క మరి నెమ్మది ఏంటో, దేవుని యొక్క ఆదరణ ఏంటో, దేవుని యొక్క గొప్పతనం అంటే ఏంటో నీ జీవితంలో నువ్వు చూడగలవు. అలాగా ఆయన కార్యములు చేయగలడు. అలాగా నీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది అనేది ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ప్రభు ఈరోజు ఆయన తెలియచేసినటువంటి వాక్యములో ఉన్నటువంటి వివరణ బట్టి ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద ప్రేమ లేకపోతే, దేవుడు నిన్ను ప్రేమించకపోతే ఆయన పరలోకం నుంచి, మోక్షరాజ్యము నుంచి ఆయన ఈ లోకానికి రాగలడా? ఈ లోకానికి వచ్చి నేను చేసినటువంటి పాపాన్ని బట్టి, అపరాధను బట్టి, మన మీద ఉన్నటువంటి అక్రమం అన్యాయాలతో కూడినటువంటి దోషాలను బట్టి శాపము, రోగము, దరిద్రము, నాశనం మనకు కలగాల్సినటువంటిది
దేవుడే వచ్చి మానవుని యొక్క ప్రతి దోషము, అపరాధము, పాపము ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద మరణించినటువంటి దేవుడిగా మనకు ఏ అపరాధ దోషములు మన మీద లేకుండా మనకు వెల చెల్లించినటువంటి వాడు, ఆయన రక్తం చిందించినటువంటి వాడు, తన రక్తం చేత క్రయధనము చెల్లించినటువంటి వాడు, మన కొరకు ఆయన బలియాగమైనటువంటి దేవుడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమే లేకపోతే, ఆ ప్రేమతో మనల్ని కానీ ప్రేమించకపోతే, ఈరోజు భూమి మీద మానవుడు తప్పులు చేస్తూ ఉండి కూడా, మోసాలు చేస్తూ ఉండి కూడా, అన్యాయం అక్రమాలు చేస్తూ ఉండి కూడా, మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ దోచుకుంటూ కూడా, చేసేది అన్యాయం అక్రమం కానీ నీ దృష్టికి అది న్యాయము అన్నట్టుగా చేసేది ఎదుటి వాళ్ళని మరి పొలగొట్టటము, అది నువ్వు కూర్చుకోవటము అనేది అది నీకు ఆస్తి అనుకుంటే ఎలాగ నిలబడుతుంది? నీవు ఎదుటివానికి మేలు చేయకుండా నీకు మేలు జరుగుతుందా? ఎదుటివాడిని మంచి కోరుకోకుండా నీకు మంచి జరుగుతుందా? ఎదుటివాడికి నీ వలన మంచి జరగకపోతే నీకు మంచి జరుగుతుందా? అలాగా స్వార్థం అనేది విడిచిపెట్టి, అలాగే ఎంత సంపాదించుకున్నా అది మరి మోసం చేసి, అబద్ధం చెప్పి సంపాదించుకొని కూర్చున్నటువంటి అన్ని కూడా మోసముతో, అబద్ధముతో చేసింది, ఊపిరితో చాటి. అది కోరుకున్నవాడు, ఆ మార్గంలో పరుగులు తీసేవాడు చివరికి వాడు మరణిస్తాడు. వాటిని ఏది కూడా అనుభవించకుండా రోగాలకే పెడతాడు. దాన్ని ఏది కూడా పొందుకోలేక దానికి కష్టాలు, దరిద్రం అనుభవిస్తాడు. అది ఒక దరిద్రంగా, కీడుగా వచ్చి ఆ మోసము, అన్యాయంతో కూడినటువంటి, అక్రమంతో కూడినటువంటి ఆస్తి పాస్తులు అయి ఉండొచ్చు. అది ఒకవేళ ఏదైనా ఉండొచ్చు. అది నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకొని నీకు అది ఒక పక్కగా శాపంగా, దరిద్రంగా, కీడుగా, నష్టముగా, రోగముగా అది అనేక విధాలుగా వేధిస్తూ నిన్ను శోధిస్తూ నిన్ను క్షీణింపచేస్తూ నువ్వు నాశనమై, పతనమై, నీ పేరు భూమి మీద తీసేవేసేంత వరకు అది నీ ఇంటిని విడిచిపెట్టుకోదు. అలాంటి భక్తిహీనులు, బుద్ధిహీనుల యొక్క ఇంటి మీద శాపం ఉంటుంది. దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబాల మీద ఆశీర్వాదం ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ మాటలను బట్టి నెమ్మది లేకుండా మరి విచారముతో, బాధలతో కృంగిపోతున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. ప్రభు ఈరోజు నీ పక్షంగా ప్రార్థన చేయటానికి తన దాసుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తుండగా, మీ కొరకు నేను ప్రార్థన చేయటానికి ప్రభు ప్రేరేపిస్తుండగా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడున్నా కూడా ఏకీభవించండి. మీరు ఆ ప్రార్థనలో పాలుపంపులు కలిగినటువంటి మనసు ఉంచండి. ఆ మనసు కలిగి ఉండండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప విడుదల ఇస్తాడు. మీ జీవితంలో ఆదరణ కలిగిస్తాడు. శాంతి, సమాధానం కలుగు చేస్తాడు. మీ జీవితంలో గొప్ప మరి మేలు కలుగునట్లుగా, ప్రభు గొప్ప మరి అభివృద్ధి కలుగునట్లుగా, మంచి జరుగునట్లుగా, పిల్ల పాపలతో ఫలించి మీరు వృద్ధి చెందేటట్లుగా ప్రభు యొక్క సహాయము మీకు కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను, మరి ఏకీభవించండి. కృపగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభు, నీ పరిశుద్ధ నామములో తండ్రి, ఈ యొక్క సమయంలో మరి విచారంలో ఉన్నటువంటి భక్తుడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగు చేసిందయ్యా. నేను మనుషుల్లో కాదు, దేశంలో కాదు, ప్రజల్లో కాదు, భూమి మీద కాదు, ఎక్కడ కూడా ఆదరణ అనేది నాకు దొరకదు. నా ప్రాణానికి నెమ్మది అనేది నీవే, నీ సన్నిధి, నీ మందిరము అని ప్రభువా మరి ఆ భక్తుడు మరి పలికినట్లుగా ఆ భక్తుని యొక్క అనుభవాన్ని కీర్తన ద్వారా తెలియచేసినప్పుడు దాన్ని మీరు సంఘానికి, శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడలకు, లైవ్లో వింటున్న బిడలకు మీరు వివరించి బోధించారు. ఈరోజు తండ్రి, ఈ ప్రాంతంలో, ఈ కాలనీలో, సంఘములో, మరి లైవ్లో ఎంతమంది బిడ్డలు విచారంతో కృంగిపోతూ ఉన్నారు తండ్రి. ఎంతమంది కుమిలిపోతూ ఉన్నారు నాయన. వాళ్ళకు వాళ్ళు కృంగిపోతూ, కుమిలిపోతూ
వాళ్ళకి ఆదరణ లేక, నెమ్మది లేక ఎంత కష్టపడుతూ ఉన్నారో, ఎంత బాధల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో మీరు మాట్లాడారు ప్రభు. ఈ మాటలను బట్టి బిడ్డల్ని ఆదరించరా? ఈ మాటలను బట్టి బిడ్డలకు ప్రాణానికి నెమ్మది కలుగు చేయరా? వారినైనా నిన్ను వేడుకుంటున్నారు ప్రభా. వారి హృదయాలలో ప్రార్థన చేసుకుంటున్నారు నాయన. మరి వాళ్ళ కన్నీళ్లు కారుస్తున్నారు ప్రభా. బయటికి విచారం చెప్పుకోలేక, బాధలు కష్టాలు చెప్పుకోలేక, నలుగురిలో నవ్వులు పాలు కాలేక లోపలనే ప్రభా కుమిలిపోతున్నటువంటి నీ సృష్టిలో ఉన్నటువంటి మానవులను నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు ఎవరైనా కూడా నా తండ్రి నీ వైపు చూసినట్లయితే, నీ యొద్దకు వచ్చినట్లయితే, నిన్ను తలంచుకున్నట్లయితే మీరు కార్యం చేసేటువంటి గొప్ప తండ్రివని, అలాంటి ప్రేమ నీ ప్రేమని, అది శాశ్వతమని ప్రభా చెప్పినట్టు ప్రకారంగా ఎంతమంది ఎలాంటి శ్రమల్లో కష్టాలు ఉన్నారో యేసు నామంలో విడుదల కలిగించండి, విమోచన కలిగించండి, బిడ్డను తిరిగి ఆదరించండి, ప్రాణాలకు నెమ్మది కలుగు చేయండి. రేపు ఉదయకాలం మందు నాయన మరి జరిగేటువంటి 9 గంటలప్పుడు జరిగేటువంటి ఆరాధనలో బిడ్డలు రావటానికి, నడిపించబడటానికి, నీ మందిరంకి వచ్చి ఇంకా అనేకమైనటువంటి గొప్ప కార్యములు చూచున్నట్లుగా, కార్యములు జరుగునట్లుగా, మేలులు పొందుకున్నట్లుగా, అవసరములు తీర్చబడినట్లుగా, వారు బలపడినట్లుగా, నాయన పుష్టిగా వాళ్ళు అభివృద్ధి చెందినట్లుగా, క్షేమము అనేది వారిని విడిచిపెట్టకుండా క్షేమము, మేలు, మంచి ఆశీర్వాదం, దీవెనలతో వర్ధిల్లినట్లుగా కృప దయచేయమని, నీ కృపకు దయకు ఈ పరిచయను, సంఘాన్ని, సంఘముల కుటుంబాలని, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలను, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలను అప్పగిస్తుండగా మహిమ మీకే, ఘనత మీకే, మీ కార్యములకై స్తుతులు, స్తోత్రములు, సమస్త విషయములో, సర్వ విషయములో ప్రభా మీరే ఘనత వహించమని, జరిగించమని, స్థిరపరచమని, ప్రభ రాకడ కొరకు ప్రభ సంఘాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన సంఘానికి, కుటుంబాలకు, పరిచర్యకును, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబానికును, లైవ్లో వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.